హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మనం ఇంకా 2023 సంవత్సరం పూర్తి చేసుకొని 2024 సంవత్సరంలోకి, నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. మీ అందరికీ ఈ కొత్త సంవత్సరం ఎన్నో సంతోషాలు తీసుకురావాలని, మీ ఆశలు ఆశయాలు అన్నీ కూడా నెరవేర్చాలని, అందరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా 2024 నూతన సంవత్సరం శుభాకాంక్షలండి. ఇంకా ఈ వీడియోలో అయితే డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి లేదా జనవరి 1న పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. మనకి వచ్చే కొత్త సంవత్సరం ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ కొత్త సంవత్సరాన్ని కూడా మనకి నప్పే విధంగా, అంటే ఒక లక్కీ ఇయర్గా మార్చుకోవాలనుకుంటే తప్పకుండా ఈ రోజున పూజనైతే చేసుకోండి. అయితే ఇక్కడ ఒక విషయం తెలియజేయాలండి. ఈ ఇంగ్లీష్ నూతన సంవత్సరం అనేది మనది కాదు, మనది ఉగాదితో స్టార్ట్ అవుతుందని అందరికీ తెలిసిందేనండి. మళ్ళీ మీరు కామెంట్స్లో చెప్పనవసరం లేదు, అందరికీ గుర్తున్న విషయమే. కానీ ఈ జనవరి 1ని ఎందుకు అందరూ చేసుకుంటారు, ఈరోజు ప్రత్యేకంగా పూజ ఎందుకు చేసుకోవాలని అంటే, ఇయర్ ప్రకారంగా ఒక సంవత్సరం నుండి ఇంకొక సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. మనకి సంవత్సరం మారుతుంది, అలాగే క్యాలెండర్ మారుతుంది, డేట్స్ మారుతాయి, వారాలు మారుతాయి, అన్నీ కూడా మారుతాయండి. అంతవరకు ఉన్న పాత క్యాలెండర్ తీసేసి కొత్త క్యాలెండర్ తెచ్చుకొని మళ్ళీ మనం అన్ని వారాలు, తిథులు, పండుగలు అన్నీ చూసుకుంటూ ఉంటాము. అంతకన్నా ముఖ్యంగా మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలన్నా సరే మనకి ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం, అలాగే అదృష్టం ఉండాలండి. అందుకనే మనం మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండగ ఎంత బాగా చేసుకుంటామో అంత కాకపోయినా సరే ఈ జనవరి 1 రోజున కూడా మనం దేవుడికి పూజ చేయడంలో ఎలాంటి తప్పు కూడా లేదండి. మనం రోజు నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవచ్చు. లేదు అంటే ఈరోజు కొంచెం ప్రత్యేకంగా అయినా సరే చేసుకోవచ్చు. ఎవరు అలవాట్లు పద్ధతుల ప్రకారంగా పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ 2023 సంవత్సరంలో మనం సాధించిన విజయాలు, మనం పడ్డ కష్టాలు, సుఖాలు అన్నీ కూడా ఆ దేవుడికి చెప్పుకొని మనకున్న కోరికలు లిస్టు ఈ 2024 సంవత్సరంలో అయినా సరే తీర్చమని ఆ దేవుడికి ముందుగానే ఫస్ట్ రోజే విన్నవించుకోవడంలో ఎలాంటి తప్పు లేదని నేను అనుకుంటున్నానండి. అందుకనే మీలో ఎంతమందికి ఈ వీడియో యూజ్ అవుతుందో వాళ్ళందరూ కూడా వీడియోని మొత్తం చూడటానికి ట్రై చేయండి. అలాగే ఈ 2023 సంవత్సరం నాకు ఎలా గడిచింది, కష్టాలు సుఖాలు అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మీ అనుభవాలు కూడా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. లేదు అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. మనకి ఈ 2023 సంవత్సరంలో లాస్ట్ డే డిసెంబర్ 31వ తేదీన ఆదివారం చవితి తిథితో ముగిసిపోతుందండి. ఏవైనా సరే మనం పనులు చేసేటప్పుడు చవితి అయిన తర్వాత మాత్రమే స్టార్ట్ చేస్తే మంచిదని అంటారు కదా. మనకి ఈ సంవత్సరం కూడా చవితి తిథి అనేది అయిపోతుంది. తర్వాత నుండే మనకి మంచి తిథి అనేది స్టార్ట్ అవుతుంది. అదే ఇంగ్లీష్ నూతన సంవత్సరం 2024 జనవరి 1 సోమవారం పంచమి తిథితో ప్రారంభం కాబోతుందండి. ఆ పరమేశ్వరుడికి ఎంత ఇష్టమైన రోజు సోమవారం, అలాగే పంచమి తిథి, మార్గశిర మాసం ఇవన్నీ కూడా మనకి కలిసి వచ్చే మంచి రోజులే. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే మనం చేసే పూజ డిసెంబర్ 31న చేయాలా, లేదు అంటే జనవరి 1న చేయాలనంటే చాలామంది డిసెంబర్ 31కి చాలా సెలబ్రేషన్స్ అవి పెట్టుకుంటారు కదండి. కేక్ కట్ చేయడం లాంటివి అవి పెట్టుకుంటారు కదా. అయితే వీటన్నింటికన్నా ముందుగా మీరు పూజ చేసుకోవాలనుకుంటే స్నానం చేసి మీరు పూజ చేసుకోవచ్చండి. లేదంటే కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వచ్చి మీరు పూజా మందిరంలో 2 దీపాలు పెట్టుకున్నా సరిపోతుందండి. 12 గంటలకి కరెక్ట్గా, అంటే డిసెంబర్ 31 ఎండింగ్ అయ్యే టైంకి జనవరి 1 స్టార్ట్ అయ్యే టైంకి కరెక్ట్గా 12 గంటలకి మీరు పూజా మందిరంలో ఒక 2 దీపాలు పెట్టుకోండి. అమ్మవారి దగ్గర దీపం ఎలా పెట్టాలంటే ఆవు నేతితో తామర వత్తులు వేసి అమ్మవారికి 2 దీపపు గుందుల్లో దీపారాధన చేయండి. అలాగే ఏదైనా నైవేద్యం ఉంటే పెట్టండి. అంటే పాలు కానీ, బెల్లం కానీ, పళ్ళు కానీ ఇలా ఏదైనా నైవేద్యం పెట్టి ఏవైనా మంత్రాలు కానీ, స్తోత్రాలు కానీ చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. లేదా ఇలా పూజ చేసుకున్నా సరిపోతుందండి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర 2 దీపాలు పెట్టుకొని దీపారాధన చేసి అమ్మవారికి, అయ్యవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అలా దండం
దండం పెట్టుకుని తర్వాత మీరు ఏ సెలబ్రేషన్స్ అయినా సరే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి వచ్చే సంవత్సరం ఎప్పుడు కూడా కాంతులతో అలాగే కలకల్లాడుతూ రావాలని మనం కోరుకుంటాం కాబట్టి ఆ టైంకి మన ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే ఆ ఒక్క దీపమే కొన్నంత వెలుగుని ఇస్తుంది. కాబట్టి మన ఇల్లు కూడా ఈ సంవత్సరం అంతా కూడా అలానే ఈ సంవత్సరం అంతా కూడా చీకటి అనేది లేకుండా దీపపు కాంతులతో మనకి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ఆయుర ఆరోగ్యాలు అన్నీ తెచ్చిపెట్టాలని, ఈ సంవత్సరం అంతా కూడా మాకు బాగుండాలని ఆ అమ్మవారికి అయ్యవారికి మనస్ఫూర్తిగా కోరుకొని ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండి. అయితే మనం పెట్టిన దీపాలు అవి నైట్ అంతా వెలగాలనంటే వెలిగినా పర్వాలేదండి, లేదంటే అందులో ఆయిల్ ఉన్నంత వరకు వెలిగి తర్వాత కొండెక్కేసినా పర్వాలేదు. ఈ విధంగా మీరు డిసెంబర్ 31న పూజ చేసుకోగలిగితే చేసుకోండి. లేదు అని అనుకుంటే ఈ పూజని మీరు జనవరి 1న సరే చేసుకోవచ్చండి. అయితే ఈ జనవరి 1న పూజ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ 2024 సంవత్సరంలో మొదటి రోజు అంటే జనవరి 1వ తేదీన మీరు ఉదయాన్నే నిద్రలేచి తలంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రపరిచేసుకోండి. ఎందుకంటే ఈ ఫస్ట్ డే ఎలా ఉంటుందో సంవత్సరం అంతా కూడా అలానే ఉంటుంది అని కొంతమంది నమ్ముతారండి. అందుకని ఈ రోజున మీరు కొత్త బట్టలు అవి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదు అంటే మీ ఇంటిని అంతటిని కూడా శుభ్రంగా పెట్టుకుంటామని అనుకుంటే పెట్టుకోవచ్చు. పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరించుకోవచ్చు. ఈ రోజు అంతా కూడా సంతోషంగా ఉండొచ్చు. ఇలా మీరు ఎలా అయినా సరే మీరు మీ ఇంటిని అలాగే మీరు కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. మనం ముందుగా పూజించాల్సింది వినాయకుడినండి. ఆ విఘ్నేశ్వరుడికి మనం ఈ 2024 సంవత్సరంలోకి అడుగు పెట్టామని, ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఆటంకాలు విఘ్నాలు లేకుండా ఏ పని తలపెట్టినా దానిలో విజయం సాధించాలని ముందుగా ఆ వినాయకుడికి పూజ చేసి దండం పెట్టుకోండి. ఆ తర్వాత మనకి కొత్త సంవత్సరంలో మొదటి రోజు కాబట్టి అది కూడా ఈరోజు సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర శివలింగం ఉన్నట్లయితే తప్పకుండా ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి. ఒకవేళ శివలింగం లేకపోయినట్లయితే కనీసం ఈరోజు గుడికి వెళ్ళైనా సరే ఆ స్వామివారికి అభిషేకం చేయించండి. ఎందుకంటే ఆ శివయ్య మనకి ఒక తండ్రిలాగా సంవత్సరం అంతా కూడా మనల్ని వెన్నంటే ఉండి మనల్ని ఏ సమస్య నుండి అయినా ఏ గండం నుండి అయినా సరే మనల్ని ఎల్లవేళలా కాపాడుతాడండి. అందుకనే తప్పనిసరిగా ఈ రోజున అభిషేకం కానీ లేదంటే స్వామివారికి పూజనైనా సరే చేసుకోండి. ఆ తర్వాత మనకి అష్టైశ్వర్యాలు ప్రసాదించే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజనైతే చేసుకోండి. ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలతో అమ్మవారిని పూజించండి. లేదంటే పువ్వులతో కానీ అక్షింతలతో అయినా సరే స్వామివారికి అమ్మవారికి పూజనైతే చేసుకోండి. అమ్మవారి స్వామివారి స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ ఏవైనా వస్తే చదువుకుంటూ మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ ఇష్ట దైవానికి అలాగే మీ కులదేవతకి ఇంకా మీ పితృదేవతలకి అందరికీ కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా మాకు బాగుండాలని, బాగా కలిసి రావాలని, అన్నింట్లో విజయాలు పొందాలని, వెన్నంటే ఉండి ఎల్లవేళలా కాపాడమని ముందుగా మీ కులదేవతకి అలాగే పితృదేవతలకి మీ ఇష్టదైవానికి దండం పెట్టుకోండి. ఈ రోజున మీరు ఏదైనా ప్రసాదం చేసి పెట్టాలనుకుంటే పెట్టొచ్చండి. ముఖ్యంగా పరమాన్నం కానీ పాయసాన్నం కానీ పెడితే చాలా చాలా మంచిది. అవి పెట్టలేని వారు పళ్ళు కానీ బెల్లం కానీ పాలు కానీ ఇలా ఏవైనా సరే నైవేద్యం పెట్టి ఆ స్వామి అమ్మవార్లకి ఈ 2023 సంవత్సరంలో మీరు పడిన కష్టాలు సుఖాలు అలాగే 2024 సంవత్సరం మీకు ఎలా అయితే రావాలని కోరుకుంటున్నారో అన్నీ కూడా ఆ స్వామి అమ్మవార్లకి చెప్పుకోండి. ఇలా మీ సంకల్పాలు ఆ స్వామి అమ్మవార్లకి చెప్పడమే కాదండి, అవి తీర్చుకోగలిగే కృషి సామర్థ్యం అన్నీ కూడా మీకు ఇవ్వాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోండి. మనం ముందడుగు వెయ్యనిదే ఆ స్వామి అమ్మవార్లు కూడా ఏమీ చేయలేరండి. అందుకనే ముందుగా మనం ఏ పనిలో అయినా సరే విజయం సాధించాలన్నా, ఏ కార్యక్రమాలు తలపెట్టాలన్నా, అందులో లాభాలు పొందాలన్నా మొదటి అడుగు మనదై ఉండాలండి. మొదటి పనికి మనమే స్వీకారం చుట్టాలి. మన చుట్టూ ఎత్తు చూపే చేతులు ఎన్నున్నా సరే వేటిని కూడా లెక్క పెట్టకుండా మన అడుగు అనేది ఎక్కడ ఆగకుండా మనం వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజున మనకి విజయం అనేది మనకి తారసపడకుండా ఉండదండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అనేది మన దగ్గరికి వస్తుందండి. అందుకని తప్పకుండా నమ్మకంతో అమ్మవారికి అయ్యవారికి పూజ చేసుకోండి. అలాగే ఆ పూజే కాకుండా మన వంతు ప్రయత్నం కూడా చేయాలి కాబట్టి అందుకనే అన్నిట్లో కూడా ప్రయత్నించి
ప్రయత్నించండి, విజయాలు పొందండి. ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మీ ఇష్టదైవం గుడికి కూడా వెళ్ళి రావచ్చండి. ఇంకా ఈరోజు నాన్ వెజ్ తినచ్చా లేదా అంటే ఈరోజు సోమవారం వచ్చింది కదండి. ఇలా పూజ చేసుకున్న వారు నాన్ వెజ్ తినకూడదని ఏమీ లేదండి. అయితే కొంతమంది సోమవారంతో ఉన్న రోజునైతే కొంతమంది తీసుకోరు. అలాంటి వారైతే తీసుకోకుండానే ఉంటారు. లేదండి మాకు ఇలాంటివి ఏమీ లేవు అని అనుకున్న వారు తీసుకోవచ్చు, పర్వాలేదు. అయితే మీరు ఉదయాన్నే పూజ చేసుకుంటారు, అలాగే గుడికి వెళ్ళి వచ్చేస్తారు కాబట్టి మధ్యాహ్నం వేళల్లో మీరు నాన్ వెజ్ తీసుకున్నా పర్వాలేదు. అదే మీరు మధ్యాహ్నం నాన్ వెజ్ తీసుకొని సాయంత్రం వేళల్లో గుడికి వెళ్ళడం లాంటివి చేయకూడదు. ఇంకా ఇంతేనండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఇంకా నాకైతే ఈ 2023 సంవత్సరం ఎలా గడిచిందనంటే అయితే నాకు ఈ పూజ అనేది ఇదే మొదటి సంవత్సరం కాదండి. నేను గత 2 సంవత్సరాలుగా ఈ విధంగానే పూజ చేసుకుంటూ వస్తున్నాను. నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేశానండి. మీలో కొంతమంది చూడొచ్చు, చూడకపోవచ్చు. ఇది నాకు 3వ సంవత్సరం అండి. 3 సంవత్సరాల నుండి కూడా నేను ఈ విధంగానే పూజ చేసుకుంటూ వస్తున్నాను. అయితే నాకున్న అనుభవాలు మీకు చెప్పాలి కాబట్టి ఈ రోజు చేసుకున్న పూజా ఫలితం ఏమో తెలియదు కానీ మనకి సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుందండి. మనకున్న దానిలో సంతోషంగా ఉంటామండి. మనకి ఏ బాధ కలిగినా, ఏ కష్టం కలిగినా సరే చేత్తో తీసి పారేసే విధంగా ఉంటుందండి. దానికి అదే సమసిపోతాయి అన్నీ కూడా. నేను పూజ చేసినప్పటి నుంచి నేను చూస్తున్న, తెలుసుకున్న విషయాలండి ఇవి. తప్పకుండా మంచి జరుగుతుంది అనే నమ్మకంతో చేయండి. ఇంకా నాకు ఈ 2023 సంవత్సరంలో సంతోషకరమైన విషయం ఏమిటంటే మొదటి విషయం మన ఛానల్ 2 లక్షల సబ్స్క్రైబర్స్కి చేరుకుందండి. నాకు అదే చాలా ఎంతో సంతోషాన్ని కలిగించిన విషయం. ఇంకా తర్వాత మేము విజయవాడకి రావడం, కొత్త ఇంట్లోకి దిగడం ఇవన్నీ కూడా మాకు సంతోషాన్ని కలిగించిన విషయాలేనండి. ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే కూడా. ఎన్ని ఆస్తులు సంపాదించాము, ఎంత కూడబెట్టాము అనేది కాదండి, ఎంత ఆరోగ్యవంతంగా ఉన్నాము, ఎంత సంతోషంగా ఇంట్లో వాళ్ళందరమీ ఉన్నాము అనేది ముఖ్యం. మన దగ్గర ఆరోగ్యం, సంతోషం ఉన్నట్లయితే అన్నీ ఉన్నట్లేనండి. అందుకనే మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే సమయానికి మీరు ఫుడ్ని అయితే తీసుకోండి, అలాగే సంతోషంగా ఉండండి. అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి. మీరు కోరుకున్న కళలు సాకారం చేసుకోండి. ఈ 2023 సంవత్సరం ఎలా ఉన్నప్పటికీ కూడా వచ్చే నూతన సంవత్సరం 2024 సంవత్సరం ఒక తీయని జ్ఞాపకంగా మారాలని, ఎన్నో మరుపురాని క్షణాలు మీ మదిలో అలా నిలిచిపోవాలని, ఈ 2024 సంవత్సరం మీకు ఒక లక్కీ ఇయర్గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మీ అందరికీ కూడా 2024 సంవత్సరం సందర్భంగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2023 సంవత్సరానికి టాటా చెప్పేసి 2024 సంవత్సరంలో సరికొత్త వీడియోలతో మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్తో మీ ముందుంటానండి. అంతవరకు బై బై. ఈ కొత్త సంవత్సరం వేడుకలు మీరు ఎలా చేసుకుంటారు, అలాగే మీకున్న అనుభవాలు అన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి.